హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నా పేరు మహేష్. మీరు చూస్తున్న దోస్తాన్ ఎంబీ ఛానల్. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏసీ కొంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏసీ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రూమ్ సైజుకు తగిన సామర్థ్యం ఉన్న ఏసీని తీసుకోవాలి. 110 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్కి 110 ఏసీ సరిపోతుంది. మన రూమ్ సైజు ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం ఏసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఏసీలో 110, 1.5 and 210 కూడా ఉంటాయి. అందులో 3 స్టార్ అండ్ 5 స్టార్ రేటింగ్స్ కూడా ఉంటాయి. దీనివల్ల సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్వర్టర్తో కూడిన ఏసీని కొంటే కరెంట్ ఆదా అవుతుంది మనకి. థర్డ్ పాయింట్ వచ్చేసి స్టెబిలైజర్ని కూడా తీసుకోవాలి, ఏసీ పాడవకుండా ఉంటుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు కనీసం 5 ఏళ్ళ పీసీబీ వారంటీ, 10 ఏళ్ళ ఇన్వర్టర్ కంప్రెసర్ వారంటీ ఉన్న ఏసీని కూడా చాలా మంచిది. మనకు అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, ఎలక్ట్రానిక్ షోరూంలో కానీ ప్రైజులన్నీ ధరలనే వ్యత్యాసం ఉంటుంది. దాన్ని కూడా మనం చూసుకోవాలి ఒకసారి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది చాలామంది రికమెండ్ చేయబడుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.